తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కరీంనగర్ లోక్సభ సభ్యుడు బండి సంజయ్కు కేంద్ర మంత్రి పదవి వచ్చే అవకాశాలు ఉన్నట్టు బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇది నిజమా కాదా అనే దానికి సంబంధించి మరికొద్ది రోజుల్లోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ 2023 ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి సంబంధించి అనేక ప్రయోగాలు చేస్తున్నట్టు మనకు ఈ సమాచారాన్ని బట్టి కూడా మనకు అర్థమవుతుంది. జూలై 2, 3 తేదీల్లో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్కి వేదిక కానున్నట్టు మనకు తెలుసు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కానీ, అట్లాగే ఇతర బీజేపీ ముఖ్యులు కానీ, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ, ఇతర జాతీయ స్థాయి కార్యవర్గ సభ్యులు వగైరా అందరూ కూడా దాదాపు 350 నుంచి 400 మంది దాకా 2 రోజులకు పైగా వాళ్ళు ఇక్కడే మకాం వేయబోతున్నారు. హైదరాబాద్లోనే జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించడం వెనుక కూడా ఒక కారణం ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే రాజకీయమైన ఒక కోణం ఉన్నట్టుగా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మనకున్న 2 తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో 80% అధికారం రాదని వాళ్లకు కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇక ఏదో ఒక రకంగా మనం గట్టిగా ప్రయత్నిస్తే తెలంగాణలో గట్టెక్కవచ్చన్నది బీజేపీ అంచనా. అందువల్ల ఈ రకమైన కార్యక్రమాలన్నీ చేపడుతున్నట్టుగా అర్థమవుతోంది. ఇందులో భాగంగానే బీజేపీ అధ్యక్షునిగా ఉన్న బండి సంజయ్కు కేంద్ర కేబినెట్లో చోటు కల్పిస్తే ఎట్లా ఉంటుంది అనే దానిపైన బీజేపీ అగ్రనాయకత్వం మంత్రాలను జరుపుతున్నట్టుగా అర్థమవుతుంది. బీజేపీ నుంచి కరీంనగర్ ఎంపీగా గెలిచిన తర్వాత కొద్ది రోజుల్లోనే తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవికి కూడా బీజేపీ బండి సంజయ్ దక్కించుకున్నాడు. సరే, ఆయన మిలిటెన్సీ వల్ల కానీ, అంటే కరడుగట్టిన హిందుత్వవాదిగా చేస్తున్న వ్యాఖ్యల వల్ల కానీ, ఆయన మాట్లాడుతున్న తీరు వల్ల కానీ, అట్లాగే కేసులకు అరెస్టులకు భయపడకుండా టీఆర్ఎస్ ప్రభుత్వంతో పోరాడుతున్న వైనం కానీ, ప్రధానమంత్రి మోడీని, అమిత్ షాను వాళ్ళిద్దరికీ కూడా బాగా నచ్చినట్టుగా అర్థమవుతుంది. బండి సంజయ్ నాయకత్వ పటిమ పట్ల వాళ్ళు చాలా ఆశ్చర్యపోతున్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. సో బండి సంజయ్కు నిజానికి తొలిసారి ఆయన ఎంపీ అయ్యాడు. ఆ తర్వాత పార్టీ అధ్యక్ష పదవి వచ్చింది. ఇప్పుడు కేంద్ర కేబినెట్లో కూడా ఆయనకు చోటు లభిస్తే నిజానికి జాక్పాట్ కొట్టినట్టుగానే మనం భావించాలి. తట్టుబి బీసీలకు చెందిన బండి సంజయ్కు తెలంగాణ నుంచి ప్రస్తుతం కిషన్ రెడ్డి, అంటే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కేంద్రంలో మంత్రిగా ఉన్నాడు. బండి సంజయ్కు కూడా కేంద్రంలో మంత్రివర్గంలో చోటు ఇస్తే ఎట్లా ఉంటుంది, ఇవ్వడం వల్ల రాజకీయంగా ప్రయోజనాలు ఉంటాయన్న ఒక అంచనాలతో ఆ రకమైన కసరత్తు చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. బహుశా కొద్ది రోజుల్లో దీనిపైన కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే నిజానికి దుబ్బాక, హుజురాబాద్ ఈ 2 శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన ఉప ఎన్నికలకు ముందు ఉన్న పరిస్థితి వేరు. సరే, అట్లాగే జీహెచ్ఎంసీ ఎన్నికలు, ఈ 3 ఎన్నికలకు ముందున్న వాతావరణం వేరు. అంతకుముందు నిజానికి దేశంలో అధికారంలోకి వచ్చే అవకాశాలు లేని రాష్ట్రాల జాబితాలో తెలంగాణ కూడా బీజేపీ లిస్టులో ఉంది. ఎప్పుడైతే దుబాక, హుజురాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రదర్శించిన పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో దాంతో బీజేపీ నాయకత్వం తెలంగాణలో మనకు గట్టి పట్టు లభించే అవకాశం ఉంది. ఇంకాస్త ప్రయత్నిస్తే, కొట్లాడితే అధికారాన్ని కూడా కైవసం చేసుకోవడం సులభమని కూడా బీజేపీ కంక్లూజన్కి వచ్చింది. అందువల్లనే ఈ రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. తరచూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కానీ, అట్లాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కానీ తరచూ తెలంగాణలో పర్యటనలు జరపడం కానీ, సరే తరుణ్ చుగ్ అయితే తెలంగాణ ఇన్ఛార్జ్ కనుక ఆయన ఫ్రీక్వెంట్గా వచ్చి వెళ్తున్నాడు. ఇప్పుడు ఒక ప్రత్యేకమైన ఒక బృందమే, జాతీయ స్థాయి బృందం, అంటే ఢిల్లీకి సంబంధించిన ఒక బృందం ఇక్కడే హైదరాబాద్లోనే మకాం వేసి జూలై 2, 3న జరిగే జాతీయ కార్యవర్గ సమావేశాలకు సంబంధించిన ఏర్పాట్లు వగైరా వాటన్నింటినీ కూడా పరిశీలిస్తోంది. హోటళ్ళు, ఇతర సదుపాయాలు, తమ పార్టీ అగ్రనాయకులకు ఎక్కడెక్కడ వసతి సౌకర్యం ఏర్పాటు చేయాలి ఏంటి అనే దానిపైన కూడా వాళ్ళంతా ఆ ప్లానింగ్ నడుస్తుంది. సో ఇక్కడ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావడానికి సంబంధించి ఈ ప్రయోగాలు ఏవైతే చేస్తోందో
అందులో భాగంగానే బండి సంజయ్కు కేంద్ర మంత్రి పదవిని కట్టబెట్టే అవకాశం ఉన్నట్టు బీజేపీ వర్గాలు ఢిల్లీ నుంచి చెప్తున్నాయి. ఇది చర్చల్లో అయితే ఉంది. ఇది ఏ మేరకు అంటే సఫలమవుతుంది, సక్సెస్ అవుతుంది అంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో బండి సంజయ్కు మంత్రి పదవి వస్తుందా రాదా అన్న దానికి సంబంధించి కొద్ది రోజుల్లోనే మనకు దానిపైన బీజేపీ నుంచి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఇంకొక సమస్య కూడా ఉన్నట్టు బీజేపీ నాయకులే అంటున్నారు. అందులో ప్రధానమైనది ఏంటంటే బీజేపీ అధ్యక్షునిగా అంటే తెలంగాణ అధ్యక్షునిగా బండి సంజయ్ బాగా పెర్ఫామ్ చేస్తున్నాడు. సరే ఆయన ఏం మాట్లాడినా ఏం చేసినా మొత్తం మీద సంచలనంగా మారుతోంది, వివాదాస్పదం అవుతోంది. అంటే బీజేపీ అగ్రనాయకులకు సంబంధించిన ఏదైతే ఒక సిలబస్ ఉందో ఆ సిలబస్ ప్రకారమే ఆయన తన యాక్షన్ ప్లాన్ రూపొందించుకొని ఆయన అమలు చేస్తున్నాడు. కనుక వాళ్లకు బండి సంజయ్ పట్ల వాళ్ళకి అభిమానం ఏర్పడుతుంది. అయితే అదే సమయంలో ఇప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే ఒకవేళ బండి సంజయ్ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించి కేంద్ర క్యాబినెట్లోకి తీసుకుంటే ఇక్కడ ఆ స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలి, మళ్ళీ అదొక ప్రశ్న. అంటే బీసీని తప్పించిన తర్వాత మరొక సామాజిక వర్గం అంటే రెడ్డి కానీ ఇంకొక అగ్రవర్ణానికి ఇచ్చే అవకాశం లేవని బీజేపీ నాయకులు చెప్తున్నారు. సో అప్పుడు మధ్య మార్గంగా ఈటెల రాజేందర్ను బీజేపీ సారథ్యం ఇచ్చే అవకాశం ఉందా అన్న దానిపైన కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఈటెల రాజేందర్ కూడా తనకు ప్రాధాన్యం తగ్గిందనో, సరైన గుర్తింపు ఇవ్వడం లేదనో, లేదా తనతో పాటు టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిన వాళ్లకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదనో ఏవో కొన్ని ఆయనకు ఆవేదన ఉంది. కనుక ఈ ఆవేదన, అసంతృప్తి వాటిని చల్లార్చడం కోసం కానీ ఆయనకు నచ్చజెప్పే విధానంగా కానీ అటువంటి నిర్ణయం ఏమో తీసుకునే అవకాశం ఉందా అన్నది ఒకటి. అట్లాగే ఈటెల రాజేందర్ ఎన్నికల నాటికి ఎన్నికలకు కొద్ది రోజుల ముందు, కొద్ది నెలల ముందు ఆయన బీజేపీని వదిలిపెట్టి అవసరమైతే కాంగ్రెస్కు వెళ్ళవచ్చు అని కూడా కొన్ని ఊహాగానాలు కొనసాగుతున్నాయి. అందులో నిజం ఎంత ఉందో అబద్ధం ఎంత ఉందో మనకు తెలియదు. కానీ ఆ సమాచారం కూడా బీజేపీ నాయకుల వద్ద ఉంది. కనుక పొటెన్షియల్ మనిషి కనుక, నాయకుడు కనుక ఈటెల రాజేందర్ను వాళ్ళు వదులుకోవడానికి సిద్ధంగా లేరు. కనుక ఈటెల రాజేందర్ను సాటిస్ఫై చేయడం కోసం ఈటెల రాజేందర్కు బీజేపీ పగ్గాలు ఇవ్వడమా, అది సాధ్యమవుతుందా కాదా? ఎందుకంటే ఈయన బ్యాక్గ్రౌండ్ ఆర్ఎస్ఎస్ కాదు, విశ్వ హిందూ పరిషత్ కాదు, మరొకటి కాదు. అని స్ట్రేట్ అవే లెఫ్ట్ వింగ్ పాలిటిక్స్ నుంచి టీఆర్ఎస్ నుంచి బీజేపీ. సో ఆయన ప్రస్థానం ఇట్లా కొనసాగుతోంది. బండి సంజయ్ లాగా డైరెక్ట్గా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తి కాదు, అట్లాగే కిషన్ రెడ్డి లాగా కూడా కాదు. అటువంటప్పుడు పార్టీ పగ్గాలు ఇవ్వడం సాధ్యమవుతుందా కాదా? పార్టీ పగ్గాలు ఇస్తే బండి సంజయ్ లాగానే అదే టెంపో మెయింటైన్ చేయగలడా లేదా అన్నది కూడా బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అంటే ఓవరాల్గా నేను చెప్పాల్సింది ఏంటంటే బీజేపీ తెలంగాణలో అధికారం రావడానికి జరుపుతున్న అనేక ప్రయోగాల్లో భాగంగా బండి సంజయ్కు కేంద్ర క్యాబినెట్లో ఛాన్స్ ఇవ్వడం అంటూ జరిగితే ఖచ్చితంగా మరొక బీసీకి లేదా ఒక ఎస్సీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.